నీకేమి కాదు, సహించు. తప్పించుకునే మార్గము కూడా నీకెప్పుడైతే శోధన అనుమతించాడో ఆ క్షణమే ఆ క్షణమే శోధనతో పాటే, తర్వాత కాదు, శోధనతో పాటే నీకు మార్గాన్ని కూడా ఆయన నీకు తెల్లు. నువ్వు చేయాల్సిందేంటి? ప్రభువా సహించే శక్తి నీవు, ప్రభువా ఈ శోధనలో నుంచి నన్ను తప్పించు, ప్రభువా ఈ శోధనలో నుంచి నన్ను విడిపించు. నువ్వు ప్రార్థన చేయటమే ఆల్రెడీ మార్గం ఆయన తెరిచాడు. శోధన నీకు అనుమతి ఇచ్చినప్పుడే ఆ మార్గం తెరిచాడు, దాంట్లోంచి వెళ్ళిపోతుంది అది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బాధపడకండి, భయపడకండి. నేను అదే చెప్పేది. మనోళ్ళు చిన్న చిన్న వాటికి కూడా చాలా దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. అంటే ఏందో మళ్ళీ ఏమనంటే వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, నాకు బాధ అనిపిస్తుంది. అది వద్దు. ఏమవుతాయండి? మనుషులు ఎంత అనుకుంటే ఏమైద్ది? లోకులు పలు కాకులు. ఆ మనుషులు అనుకున్న వాళ్ళు నీకేమైనా చేయగలరా? కొంచెం ఏమైనా సహాయం ఆ సమయం వచ్చినప్పుడు ఆదుకోగలరా? ఆదరించగలరా? నేనున్నా అని చెప్పగలరా? లేదో. మరి అలాంటి మనుషులు చూసి నువ్వేందండి నీ యుద్ధ భూమిలో, ఈ యుద్ధ పోరాటంలో, ఈ ఆత్మీయ జీవితంలో ఆగిపోయేదండి అండి? నిలిచిపోవడం ఏంటండి? వెనుదిరగడం ఏంటండి? విశ్వాసంలో బలహీనులు కాడమేంటి? దేవుని సన్నిధిని మానేయడం ఏంటి? ప్రార్థన చేయడం మానేయడం ఏంటి? దేవుని వాక్యం చదవడం మానేయడం ఏంటి? దేవుని పని చేయడం మానేయడం ఏంటి? నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శక్తి సామర్థ్యాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. ఆగిపోకు. చిన్న చిన్న వాటికి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎవరు ఎన్ని ఏమనుకున్నా, ఏదేమైనా నీకు స్తోత్రాలే, ఎవరేమనుకున్నా వందనాలే, ఏదేమైనా నీకు స్తోత్రాలే, ఏదేమైనా నీకు వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నే బ్రతకలేనయ్యా, క్షణమైన నీవు లేక నే బ్రతకలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట వరకే కాదు, ఉత్త మాట వరకే కాదు, నాణాలు కూడా మధ్య తీర్మానం వరకే కాదు, పైకి ఊరికే కేవలం విశ్వాసంగా చెప్పుకుంటూ బైబిల్ పట్టుకొని పోతూ ఊరికే చూపించుకోవడం వరకే కాదు, అది మన జీవితంలో కనబడాలిగా. ఈరోజు ఒకవేళ ఇప్పుడున్న నీ స్థితిని బట్టి వాళ్ళు ఇలా అండి, ఆమె ఇలా అండి, వాళ్ళు ఇలా అండి అని ఏదైతే చూపిస్తారు, ఒకవేళ నవ్వుకుంటారు ఎగతాళి చేసుకొని, తర్వాత నవ్వేవాళ్ళు ఏడ్చే రోజు ఒకరోజు వస్తుంది. ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావు, వాళ్ళు నవ్వుతున్నారు. ఒకరోజు వస్తుంది, నువ్వు నవ్వుతావు, వాళ్ళు ఏడుస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యం జరిగిస్తాడు. ఇంకొక మాట చెప్తున్నా, శోధన సమయములో నిలబడలేని భక్తి, శోధన సమయములో నిలబడలేని విశ్వాసం, శోధన సమయములో నిలవని నీ నమ్మకం వ్యర్థం.
వ్యర్థం, వ్యర్థం, అది వ్యర్థం. గుర్తుంచుకోండి. అప్పుడే నీ స్టామినా, నీ విశ్వాసం, నీ నమ్మకం, నీ సామర్థ్యం బయటపడేది అప్పుడే. పరీక్షలు రాసినప్పుడే కదా నీ తెలిసేది పాస్ ఆర్ ఫెయిల్. ఆ సమయమే. అప్పుడు నువ్వు నిలబడకపోతే నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమైపోతుంది. నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమైపోతుంది. అందుకు నా చేతులు జోడించి మీతో ప్రేమతో తెలియజేస్తున్నా, లైవ్లో చూసేవారికైనా బయట వినేవారికైనా, ఇదిగో నా బిడ్డల మీకైనా నేను ప్రేమతో తెలియజేస్తున్నా, ఆ భక్తి వ్యర్థం కాకుండా ఉండడానికి చూసుకోండి. నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి, నువ్వు వెంబడిస్తున్న దేవుణ్ణి, నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆయన వైపే చూడు. ఈ శోధనల వైపు, అనేవారి వైపు, ఎగతాళి చేసేవారి వైపు, ఆర్థిక ఇబ్బందుల వైపు, కష్టాలు దాని వైపు చూడకండి. అవి నిన్ను ఏం చేసుకోలేవు. నువ్వు పోతున్నావు, ఏనుగు పోతుంటే కుక్కలు ఏం చేస్తుంటాయి? మరుగుతూనే ఉంటాయి. ఈ కుక్కలు అంతే. నువ్వు పోతుంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఆ కుక్కలను పట్టించుకొని నువ్వెందుకు అనవసరంగా నీ భక్తి జీవితాన్ని చెరిపేసుకుంటావు, చెడగొట్టేసుకుంటావు? వద్దు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, శోధన సహిద్దాం, శోధన సహిద్దాం, శోధన సహిద్దాం. జీవకిరీటాన్ని పొందుకుందాం. అంత మాత్రమే కాదు, సాధారణంగా ఈ లోకంలో జీవిస్తున్న మనము సహించగలిగేంత శక్తి ఆ శోధన మాత్రమే దేవుడిస్తాడు. దాన్ని తప్పించుకోవడానికి మార్గం కూడా కలగజేస్తాడు. శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణముగా మార్చబడ. శోధన లేకుండా శుద్ధ సువర్ణ రాదు. యోబు అందుకే అంటాడు, శోధించబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణముగా మార్చబడతాను. అందుకో అంటాడు. ఆయన ఏమంటాడు? నీ సన్నిధిలో నా ప్రవర్తన, నా జీవితం, నా భక్తి, నా బ్రతుకు నిరూపిస్తాను అంటాడు. నిరూపిస్తా. జ్ఞాపకం చేసుకుందాం. కోర్టులో కేసు వేసేంత మాత్రాన నువ్వు దోషివి కాలేవు. ప్రజలందరూ నిన్ను ఏదేదో ఎన్నో రకాలుగా అనుకున్నంత మాత్రాన నీ కేసు తగ్గదా. అది ఎప్పుడో ట్రయల్కు వచ్చి వాదోపవాదనలు జరిగి తర్వాత అన్నీ గమనించి జడ్జి ఆ ప్రూఫ్స్ ఉన్నాయంటే అప్పుడు దోషివి అంటారు, అప్పుడు శిక్ష. ఇక్కడున్న కోర్టులు, ఇక్కడున్న జడ్జులు ఒకవేళ వారు కొన్ని దీనిలకు అమ్ముడు పోవచ్చు, తారుమారు చేయొచ్చు. కానీ పైన ఉన్నటువంటి న్యాయాధిపతి అయినటువంటి మన యేసయ్య దేనికి లొంగడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చూస్తున్నాడు, నీతి న్యాయాన్ని ఆయన జరిగించి తిరుగుతాడు. నీతి న్యాయాన్ని జరిగిస్తాడు. ఈ కోర్టులో కాస్త అటు ఇటు చేయొచ్చు, తారుమారు చేయొచ్చు. పైనుంది ఒక కోర్టు. ఆ కోర్టు మనుషులను లెక్క చేయదు, పలుకుబడులను లెక్క చేయదు, డబ్బులను లెక్క, హోదాలను లెక్క చేయదు, లేదా రాజకీయ నాయకులు లెక్క చేయదు. ఆ కోర్టు దగ్గర ఎవరు దేనికి పనికిరారు. ఆ కోర్టులో ఉన్నాం మనం. ఎందుకు భయపెడతావు? ఆ కోర్టులో ఉన్నాము, ఈ కోర్టులో కాదు మనం ఉండేది. జడ్జి ఆయన యేసయ్య మనకు ఉండేది. ఈ భూలోక సంబంధమైన జడ్జిలు అయితే లేదు, వాళ్ళు ఈ డబ్బులు ఇచ్చినారు, కొన్నారు, మార్చేసిన, అది జరగొచ్చు. యేసయ్య దగ్గర ఇవ్వలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమతో నేను తెలియచేస్తున్నాను, ఇదిగో శోధన సమయంలో నిలిచే భక్తి ప్రభువా, నిలిచే భక్తి ప్రభువా, సామర్థ్యాన్ని ప్రభువా, ఆ విశ్వాసాన్ని, ఆ విశ్వాసం నన్ను పెంపొందింప చేయి ప్రభువా. సహించే శక్తి నీవు ప్రభువా, ఓర్చుకునే బలాన్ని నీవు ప్రభువా. రావద్దు కాదు,
శక్తిని. అందుకని ఒక భక్తుడు అన్నాడు, శోధనలెన్నో నా చుట్టూ కమ్మినా, వేదనలెన్నో కలిగిన వేళలో సహించే శక్తి నాకిచ్చినావు, సహించే శక్తి నాకిచ్చినావు, నీ మార్గములోన నడిపించుచున్నావు, నీ సేవలో నన్ను నడిపించుచున్నావు, నీకే స్తోత్రములు అని భక్తుడు పాడుకున్నాడు. ఆ పాట నా ప్రారంభ దశలో నాకు ప్రాణాన్ని పోసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రారంభ దశలో కాదు, స్టిల్ ఇప్పటి వరకు ఇది ప్రాణం పోస్తూనే ఉంది. అంతే, ఏం చేసేది, ఆయన ఇస్తాడంతే, ఆ శక్తిని ఇస్తాడంతే. కనుక జ్ఞాపకం చేసుకుందాం, సాధారణంగా వచ్చే వాటిని మనకు అనుమతిస్తాడు. ఆయన అనుమతి లేకుండా రాదు మన దగ్గరికి. వచ్చిందా, ఎంతవరకు నీకు దగ్గర ఉండాలో అంతవరకే ఉన్నిస్తాడు. ఆ తర్వాత నీకే నమస్కారం చేసి వెళ్ళిపోవాల్సిందే, నీకే షెల్లిట్టు కొట్టి ఇక మళ్ళీ ఎన్నటికీ నేను కనబడని వెళ్ళిపోవాల్సిందే. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. రాజుల గ్రంథం, అలాంటి భక్తుడు ఒక ఆయన అన్నాడు. ఆ జరిగిన పూర్వకాలంలో ఒక ఇన్సిడెంట్ను జ్ఞాపకం చేస్తున్నా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వాక్యం ఒక్కసారి చదువుదా. రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వాక్యం. 2వ రాజుల గ్రంథం. ఎలీషా, ఎవని సన్నిధిలో నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకున్నాను. చాలక్క, ఏమంటున్నాడు, నేనేమి, ఎవరైనా, ఎలీషా దైవజనుడు, దేవుని దాసుడు, ప్రవక్త, నేనేం తీసుకోను. ఏం జరిగింది ఇంతకు సంగతి ఎక్కడంటే, కుష్ఠరోగంతో ఉన్నాడు ఒక ఆయన, సిరియా రాజు సైన్యాధిపతి నయమాన్ అన్నటువంటి వ్యక్తి. బయటికేమో చాలా అందంగా ఉన్నాడు, బలాఢ్యుడిగా ఉన్నాడు, పరాక్రమశాలి. ఆయన యుద్ధానికి వెళ్తున్నాడంటే ఆ శత్రు గుండెల్లో అంతే భయం వణుకు పుట్టి యుద్ధానికి పోకముందే విజయం వచ్చేది. ఆయన అంటేనేగా. అయితే ఆయనకు ఒక ముళ్ళు, కుష్ఠరోగం. ఇంటికి వచ్చి చూస్తే ఆయనకున్న ఒంటి మీద దుస్తులను విప్పి చూసుకుంటే కుష్ఠు వ్యాధి, వాళ్ళంతా కుష్ఠు. ఆ ఇంట్లో ఒక చిన్న పని పాప ఉంది. రోజులు గడుస్తున్నాయి, చూస్తుంది, గమనిస్తుంది. అక్కడ చూస్తే, బయట చూస్తే ఓ అని గొప్పగా మా పొగుడుతూ ఉన్నారు నయమాను, మా రాజును, మా ఇంటి యజమానుణ్ణి. ఇంట్లోకి వచ్చి చూస్తే ఆయన ఆ తల కిందికేసుకొని కన్నీరు మున్నీరై తన దేహాన్ని చూసుకొని తన భార్యను తలుచుకొని ఏడుస్తున్నాడు అని గమనించి ఓ చిన్న మాట చెప్పింది వాళ్ళకి. ఆ యజమానురాలకు, తన భార్యకి చెప్పింది, అమ్మా, నన్ను తీసుకొచ్చినారు చూడు, ఆ స్థలంలో ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త, ఎలీషా అన్న ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే మన యజమానునికి, నీ భర్తకు బాగవుతుందమ్మా, బాగవుతుంది, సరే అని గుర్రాలతో రౌతాలతో వెళ్ళిపోయాడు. మొత్తానికి ఎలీషా చెప్పినట్లుగా యోర్దాను నదికి వెళ్ళి మునిగాడు. పసిపిల్లల దేహంగా మార్చబడింది, కుష్ఠరోగంతా పోయింది. తర్వాత కృతజ్ఞతగా బహుమానం తీసుకొని పంపిస్తూ ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాట పలుకుతున్నాడు. ఏం తీసుకొచ్చాడో తెలుసా అండి? 20 మణుగుల వెండి,
1,20,000 లేదా 50,000 ఇంచుమించు అప్పట్లో. అంటే ఇప్పుడు ఎంత డబ్బులో చూసుకోండి, అంత బంగారు. 10 దుస్తులు అవి ఎలాంటివి అంటే సన్నపు నారపులాగా ఎట్లుంటాయంటే అట్లుంటాయి, అలాంటివి. ఇంకా సఖ్యము కానీ కొన్ని బహుమతులు అవి ఏంటి, ఇవి అన్నీ అనేకము. అవన్నీ తీసుకొని పోయి ఎలీషా దగ్గరికి వెళ్ళి, ఎలీషా గారు, అయ్యగారు మీరు చెప్పినట్టు నేను నడుచుకుంటే అయిపోయింది, స్వస్థత పొందాను, దయచేసి ఈ బహుమానాలు తీసుకో, ఈ వెండి తీసుకో, ఈ బంగారు తీసుకో, ఈ దుస్తులు తీసుకో, ఇదిగో ఇవి తీసుకొని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నాకు వద్దు. ఆ శోధనలో నిలబడ్డాడు గనక ఎలీషా ఏలియా కంటే 2 పాల ఆత్మను పొందుకొని ఏలియా కంటే డబల్ అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలీషా సచ్చిన వారిని లేపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంత అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని, విశ్వాసాన్ని, దేవుని యందలి ఆ భక్తిని, యథార్థను పొందుకున్నాడని ఎప్పుడో అప్పుడు నిలబడ్డాడు. కాబట్టి ఈ రోజున ఇక్కడే కదా పడిపోతున్నది అంతా, నిలవలేక. ఏమండి, బట్టల కోసమే కొందరు బట్టల కోసం అలిగేటోళ్ళు లేరా? మంచి చీరే కావాలని, పట్టు చీరే కావాలని అలిగేటోళ్ళు లేరా? నాకు కోరిన పాయింటే కావాలని, ఇలాంటిదే, ఎట్లాంటిది, మా వాన్ టైపు, ఎలాంటిదా, అలాంటిదే కావాలి, ఇంకా నాకు వద్దు. మావాడని కాదు, ఎంతమంది లేరు. మావాడు మళ్ళీ చెప్తే బాగానే మసులుకుంటాడులే, కానీ ఫస్ట్ మొండికెత్తాడు. అదే కావాలి, ఇదే కావాలి, ఈ బహుమానాలే కావాలి, ఈ డబ్బే కావాలి, ఈ తిండే కావాలి. తిండి కోసం అనేటోళ్ళు లేరు? కూర కోసం, మాంసం కోసం అనేటోళ్ళు లేరా? సైకిల్ కొనియకపోతే, బైక్ కొనియకపోతే, కారు కొనియకపోతే అడిగేటోళ్ళు లేరా? నేను రాను చర్చికి, నేను ప్రార్థన చేయను, అరే వాక్యం నేను చదవను, నాకు ఇది, అరే ఫాస్ట్ నేను మోను. పాస్టర్య్యా, కొందరికేమో ఈ చిన్న బహుమతి ఇచ్చింది పెన్సిలే, లేకపోతే చిన్న గ్లాసే, కానీ వాళ్ళకేమి ఇచ్చిన నెమోన్. సాధారణంగా ఉన్న మనుషుల్లో లేరా? వాటి కోసం వీటి కోసం నిలబడు. అవి ఎందుకండి, దేవుడిచ్చే దాని ముందర దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఎంతమంది చెప్పింటారో, మీరు మా దాంట్లోకి వస్తారా, మా సంస్థలోకి వస్తారా, మా సంఘంలోకి వస్తారా, నీకు ఎంత జీతం ఇస్తాము, ఇంత జీతం ఇస్తాము, నీకు అది చేస్తాము, ఇది చేస్తాం, అబ్బా నీలాంటి వాళ్ళు మాకు ఉండాలండి, ఎంతమంది అడిగారో. నేను గొప్పగా చెప్పుకోవట్లా, ఉన్న విషయమే చెప్తున్నా, నీలాంటి వాళ్ళు మాకు ఉండాలండి అని. నాకు దేవుడిచ్చినటువంటి దర్శనం ఉంది, నాకు దేవుడిచ్చిన గురి ఒకటి ఉంది, నాకు దేవుడిచ్చిన పని ఒకటి ఉంది, దాన్ని ఇడిచిపెట్టుకుని నేను రాలేను. మా మామగారు కూడా అన్నారు, ఒరే నేను అప్పగించే పరిచర్య ఇలా చేయరా, నీకు ఇలా చేస్తా, ఉచితంగా చేస్తా, డబ్బులు ఏనక్కర్లే, నా పని చేసుకొని కావాలంటే నీ పని చేస్తా, డబ్బులు అక్కర్లేదు కావాల్సింటే, కానీ నా పని ఇడిచిపెట్టి నేను రాను, నేను చేయను. సరే నా పని చేయకుండా పని లేదా, లేకపోతే పలానా మినిస్ట్రీలో నేను చేర్పిస్తా, దాంట్లో జీతం ఇస్తారు, అక్కడ చేరు, నాకొద్దు. అహంకారం కాదు, గర్వం కాదు, అహంభావం కాదు, నాకొద్దు. ఇక చూడండి, చెప్తే కొన్ని విషయాలు బాధ అనిపిస్తుంది. కొంతమంది సేవకులు నాకు క్షేమం కోరేలేరు, లేకపోతే నా ఆశీర్వాదం కోరేవాళ్ళే. పాస్టర్ గారు మీరు దీంట్లో ఉంటే కనుక 5,000 ఇప్పిస్తా, పాస్టర్ గారు దాంట్లో ఉంటే కనుక మీకు 3,000 ఇప్పిస్తా.
నా క్షేమం కోరే చెప్పింటారులే, నేను కాదనను. తీసుకుని చేయడంలో తప్పు లేదు, మళ్ళా చేసేవారి గురించి నేను తప్పు పట్ల, నా విషయం మాత్రమే చెప్తున్నా. తీసుకొని చేసే తప్పు కాదు, చేయొచ్చు, కానీ నా పని నాకుందిగా. నా పని విడిచిపెట్టి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు కూర్చోంటే కూర్చోలే అంటే లేయి, కోడికి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అని చెప్పు. ఏమండి, ఇలా నేను చెప్పాలని చెప్పలేను. ఒకసారి డైరెక్ట్గా ఇట్టాడు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోకి వస్తే నీకు 5,000 కేవలం నెల ఒక్కసారే వచ్చిపో. ఒకవేళ రాకుంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా కదా. నీకు ఎన్నో పనులు ఉంటాయి, నేను చూసుకుంటా. నువ్వు రాకపోయినా ఊరికే పేరు రాసుకుంటా, ఆధార్ కార్డు ఒక్కటి. నీ పేరు కథ ఆధార్ కథ దేవుడు ఎరుగుడు ఆయన. నేనేదో ఉజ్జీవంగా, సంతోషంగా, ఆనందంగా నాకున్న ఆ శక్తిని బట్టి దేవుని స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ, గంభీరంగా నాకు ఒంటరిగా ఉండి వివిధ రకాలుగా నా దేవుని నేను బయటపరుస్తూ ఉంటే, ఆడ 10 మందిలోకి పోయి చప్పట్లు కొట్టాకండి, కొడితే నేరం పాపం. డ్రమ్ములు కొట్టాకండి, అది కొడితే నేరం పాపం. కంజర్లు కొట్టాకండి, అవి కొడితే నేరం పాపం. గట్టిగా వాక్యం చెప్పాకండి, చీమకూడదు దామకూడదు అట్లా చెప్పండి, అట్లా చెప్తే నేరం. అనేటోళ్ళ కాడపై నేనే ఆడందును. నేను ఉండగలనా? అసలు నేను ఉండే నా పరిస్థితి అది కాదే. అందుకు నేను రాలేను బాబు. నా కథ తెలిసి కూడా మీరు నన్ను అడుగుతున్నారంటే మీ మినిస్ట్రీలో నీకు గౌరవం ఉండదని చెప్పినాడు, నీకు మర్యాద ఉండదని చెప్పినాడు. నన్ను పిలిచిన వ్యక్తి నీకు మర్యాద ఉండదు నన్ను బట్టి, ఎందుకంటే నేను చెప్పినట్టు వినలేను. యేసే దేవుడు అంటాడు, యెహోవా దేవుడు కాదంటాడు ఒకడు. మరొకడు అంటాడు యెహోవా దేవుడు, క్రీస్తు యేసయ్య దేవుడు కాదంటాడు ఇంకొకడు. వీళ్ళిద్దరు దేవుడు కాదు, ఆరోగ్యమాత దేవుడు అంటుంది ఇంకొకరు ఆమె. వీళ్ళు 3 కాదు దేవుళ్ళు, బెల్రామ్ అని ఇంకొకడు వచ్చాయంట, వాళ్ళు దేవుడు అంటారు కొందరు. అంటే వాళ్ళందరికి పోయి వాళ్ళ దేవుడు అంటే నేను దేవుడు అంటున్నా. దయాలను కూడా దేవుడు అనాలా? నా చేత కాదు. కొన్నిసార్లు మనకు అలా దాపురిస్తాయి శోధనలో. నీ ఎదుట కొన్నిసార్లు నీ కుటుంబం ఎదుట ఛాలెంజ్గా నిలబడతాయి కొన్ని శోధనలో. నిలబడు, లొంగొద్దు, నాకొద్దు. నువ్వు వెండి ఇస్తావా, బంగారు ఇస్తావా, వజ్రాలు ఇస్తావా, ఇంకొకటి ఇస్తావా, వద్దు అంటే దేవుణ్ణి అమ్మడిపోయే మాటలు వద్దు, లేదా దేవుణ్ణి కించపరిచి ఆడ అమ్ముకునే పరిస్థితి వద్దు. ఘనంగా ఉండే చోట వెళ్ళు, నేను కాదను. తీసుకొచ్చే జీతానికి పాత్రుడు జీతగాడు, పనికి పాత్రుడు, నో ప్రాబ్లం, అది కాదు. పనిచేసేవాడు జీతానికి పాత్రుడు. నేను దాన్ని తీసుకోకూడదని నేను చెప్పను, తీసుకునే వారిని తప్పు అస్సలు పట్టాను. కానీ ఇదే చెయ్యి అదే చెయ్యి అంటే ఉత్తాసు వాళ్ళకే పరిస్థితి మన దగ్గర లేదు. కాబట్టి నువ్వు పలుకుతాను, నువ్వు అలా చేసే ఆ దర్శనం అంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అలాగనే మన ఆత్మీయ జీవితంలో మన ఎదుట కొన్ని ఛాలెంజెస్ నిలబడతాయి. అది భర్త రూపంలో, భార్య రూపంలో, పిల్లల రూపంలో, బంధువుల రూపంలో, శత్రువుల రూపంలో, స్నేహితుల రూపంలో, కన్న కొడుకు కూతురు రూపంలో, అల్లుళ్ళ రూపంలో మనం ఎదుట నిలబడతాయండి. మన ఎదుటికి వస్తాయి. నిలబడప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిలబడే భక్తి నీకు కావాలి, హల్లెలూయా. నిలబడే శక్తి నీకు కావాలి, హల్లెలూయా. నిలబడే స్టామినా నీకు కావాలి. అప్పుడే నువ్వు నమ్ముకున్న దేవునికి న్యాయం చేసిన వాడవు, న్యాయం చేసిందనవు. అంతకు మించి పిలిచిన దేవుడు నీ జీవితంలో ప్రతి కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈయనకు తిరుగుతూ ఉన్నాడు. ఈయన ఎలీషా గారు ఒక చోట లేడు, లేకుంటే ఆ పెద్ద బంగ్లాలో లేడు, కార్లో తిరగట్లేదు, ఏం చేయలేదు. కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు విలాసవంతమైన జీవితం జీవించవచ్చు, ఇంటిని వదిలిపెట్టొచ్చా, కార్లను, ఎద్దులను వదిలిపెట్టా, పొలాలను వదిలిపెట్టా, తల్లిదండ్రులను అన్నీ వదిలిపెట్టొచ్చా. మరి ఉచితంగా వచ్చింది కదా, ఇది ఉచితం కదా, ఫ్రీగా. మన వాళ్ళు అయితే ఉచితంగా ఫినాయిల్ తాగమని తాగుతారు. కానీ ఎలిషా అంటే మనమని కాదు, సాధారణంగా
ఉన్న విషయం చెప్తున్నా, మీరు ఏమన్నా అనుకోండి నన్ను. ఉచితంగా వస్తుందంటే సచ్చినోడు కూడా లేస్తాడు, ఉండు తీసుకొని వచ్చి చచ్చిపోతా అంటాడు మళ్ళీ. కానీ ఎలీషాకు అంత బహుమానాలు, అంత బంగారు, అన్ని డబ్బులు, అంత వస్త్రాలు వస్తే నాకు వద్దుపోయా అన్నాడు. శోధనలో నిలబడదాం. నీ ఎదుట ఇలాగ ఏమేమి వస్తున్నాయో ఇచ్చిపెట్టు. అది దేవుడిచ్చే వాటి ముందర అవి ఎంత ఆఫ్టరాల్ అని, దేవుడిచ్చే వాటి ముందర ఎంత ఆఫ్టరాల్ జ్ఞాపకం చేసుకుందాం. ఇయ్యలేదా దేవుని స్తోత్రం చెప్పండి. ఏం పోయేదేముంది, ఎంట పెట్టుకొని పోయేదేమోనందా, ఇయ్యలేదే అనుకోండి. ఒకవేళ లాజర్ లాగా సత్యంత వరకు దరిద్రునిగా ఉండవలసి వచ్చింది అనుకోండి. మన లాజర్ ఆయన గురించి కాదు నేను మాట్లాడేది, బైబిల్లో ఉన్న లాజర్ లాగా సత్యంత వరకు దరిద్రునిగా ఉండవలసి వచ్చింది అనుకోండి. ఉండని, అందరూ బట్టి నీకు స్తోత్రం ప్రభు అని చెప్పు. లాజర్ చచ్చిపోతే ఎక్కడ వెళ్ళాడు? అబ్రహాం రొమ్మున దేవుని దగ్గర ఆనుకొని ఉన్నాడు. మరి అదే ధనవంతుడు ఆ లాజర్ ఎగతాలు చేస్తా కురుపులతో ఉంటే, గీక్కుంటా ఉంటే, నీదొక బతక, నీదొక జీవితమా, నీదొక జీవితం అన్నాడు. ఆయన బాగా డబ్బు, బంగారు, సన్నపు బట్టలు కట్టినవాడు, బాగా బాగా తిరిగాడు. మరి ఎక్కడున్నాడు? నరక యాతన అనుభవిస్తున్నాడు. మరి ఇంకంతే, వెంట పెట్టుకొని పోయేది ఏం లేదు. ఇస్తేనా ఏని, అందును బట్టి ఆ ఇచ్చినది కూడా దేవుని మహిమ కొరకే వాడుకుందాం. ఇవ్వలేదా ఉన్నంతలోనే దేవుని కొరకు ముందెళ్దాం. ఏమైనా చేయి యేసయ్యా నీకు చేయనందాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ శోధన సహించేది అందుకే మనకు తప్పిస్తాడు, ఆ తప్పించుకునే మార్గానికి కలిగిస్తా అంటే ఇదే ఎలీషాలాగా. ఒక మాట గుర్తు చేస్తాను, చకచక 2 నిమిషాలు అయిపో చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథం, లేకుంటే రాసుకోండి, లేక గుర్తు పెట్టుకోండి, తర్వాత చదువుకోండి. 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివితే 8 వచనాల వరకు అక్కడ దానియేలుకు ఇంకా దానియేలుతో పాటు కొందరు ముఖ్యులు ఉన్నారు, 4. వాళ్ళు బాలులు అంటే చిన్న పిల్లలు, బబులోను దేశంలోనికి చెరపట్టుకొని తీసుకొని వచ్చినటువంటి వారిలో యూదులలో ఇల్లు చాలా ముఖ్యులు. ఆ నపంసకుని యొక్క అధిపతికి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఇదిగో మనము చెరపట్టుకొని తీసుకొని వచ్చాం కదా కొందరిని, వాళ్ళల్లో మంచి అందగాళ్ళను, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళను, మంచి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళను, మంచి వాళ్ళను, బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళను కొందరిని నా ముందర ప్రవేశపెట్టు. 3 సంవత్సరాలు ఏం చేస్తావంటే, నేను ఏ భోజనం అయితే భుజిస్తానో, ఏ పానం అయితే పానం తాగుతానో, ఏదైతే నేను అనుభవిస్తున్నో వాళ్ళకు కూడా అన్నీ అవే సదుపాయాలు ఉండాలి. ఇంకా రాజు ఏం తింటాడో ఏం తాగుతాడో తెలుసు కదా మనకి. రాజు ఇంట్లో ఎట్లా ఉంటుందో తెలుసు కదా. అలా చేసి 3 సంవత్సరాలు మేపండి, ఎట్లా 3 సంవత్సరాలు పోషించండి, ఎట్లా ఆ తర్వాత నా ఎదుటికి ప్రవేశపెట్టండి అన్నాడు రాజు. అందులో దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగోలు. ఇవి చెప్పాడు నపుంసకుడు అయినటువంటి అధిపతి. మీరు భుజించండి, ఇవి తాగండి, తందనాలు ఆడండి, ఎంజాయ్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, మీరు నచ్చినట్లు నడవచ్చు, తాగొచ్చు, తినొచ్చు, తిరగొచ్చు, ఎట పడితే ఎట్లా ఉండొచ్చు. ఒకవేళ ఇంకా రాజు తలుచుకుంటే దెబ్బలకు ఏదో అంటారు చూడు సామెత, అట్లా నీకు కూడా కొదవాలా, ఎంజాయ్ 3 years అన్నారా. అప్పుడు అంటున్నాడు దానియేలు గారు, ఏమంటాడు తెలుసా? 8వ వచనంలో చదివితే, మాకు ఈ భోజనం వద్దండి అని బతిమలు ఆడుకున్నాడంట. ఏమనుకున్నాడు? బ్రతిమలు ఆడుకున్నాడంట. మాకు ఈ రాజుగారు భుజించే ఈ పరమాన్నం, భక్ష్యాలు, లేదా ఇంకొకటి లేదా తాగే ఆ పానీయాలు, విలాసవంతమైన ఏవి మాకొద్దయ్యా, మాకొద్దు బతిమలు ఆడుకున్నాడంట అండి. ఎందుకో? ఎవరన్నా మంచి భోజనం పెడితే వద్దంటారా? ఎవరైనా మంచి డ్రింక్ ఇస్తే వద్దంటారండి? ఎవరైనా ఇదిగో నీకు నచ్చినట్టు వెళ్ళరా, ఇంత డబ్బు ఇస్తాను జోగు నిండా పెడితే వద్దంటారా? లేక ఎంజాయ్ చేసుకో, ఈ రాజకోటలో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారంటే వద్దంటారా?
ఎంతమంది ఉపపత్తులు కావాలి, శలకెత్తలు కావాలి, తీసుకోను మీరు రూమ్లో ఎంజాయ్ అంటే వద్దంటారా? ఎవరైనా వద్దండి వాళ్ళు ఉన్నారండి? దానియేలు గారు అంటున్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, బతిమలాడుతూ చెప్తున్నారు, మాకొద్దు ఈ భోజనం, వద్దు ఈ పానీయం, మాకొద్దు ఈ ఎంజాయ్, మాకొద్దు ఈ పరిస్థితులు వద్దు, ఇది వద్దు అది వద్దని. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకు వచ్చింది ఆ శోధన, తిండి కాడ శోధన. మనకు వచ్చింది ఒక శోధన. ఏదైనా బంధువుల ఇంటికి పోయినాం, ఒకవేళ చచ్చిపోయిన చడికే పోయినాం అనుకో, దినం చోడికే పోయినాం అనుకో, అక్కడ పెట్టి అన్నం ఏదో వేసుకొని వచ్చి తీసుకొని నువ్వు తిని అంటారు. ఏమనుకుంటారో, మళ్ళీ పెద్ద భక్తులు ఇవ్వనుకుంటారేమో, లేకపోతే సొంత నీ కొడుకే కదా, నీ మనవడే కదా, నీ అల్లుడే కదా, ఇట్లా అనుకొని ఒకవేళ తినకపోతే నీతో పాటు వస్తారేమో అనుకుంటారేమో అని ఇట్లా చూస్తుంటారు. ఇట్ట చూసి సరే ఆ రోజే స్టార్ట్ అవుతుంది ఈమెకు. వద్దన్న చోటికి పోయి తినకూడదు తిని, తాగకూడదు తాగి, వెళ్ళకూడని చోటికి వెళ్ళి ఎంజాయ్ చేసి, చేయని పనులు చేసి, నా ప్రియదేవుని బిడ్డలారా, శోధన వీటి రూపంలో వస్తాయనడానికి నేను చెప్తున్నా. అప్పుడు నువ్వు అనాలి, ఇవి మాకొద్దు. ఎంత రుచి భోజనం నాకెందుకయా, ఎంత మాంసమైనా నాకెందుకయా. కొందరు భోజనం పడి సత్తారని, నువ్వు తినలేవు కాబట్టి మస్తు చేస్తావులే ఫాస్ట్ అంటారా? నువ్వు తినకుండా మమ్మల్ని కూడా తినొద్దంటే నువ్వు తినేటోళ్ళని కూడా అంటారా? తినొచ్చు, నేను తినొద్దని చెప్పాను. బాగా తినండి, కడుపు నిండి కంటి నిండి నిద్రపోండి, కష్టపడండి, బాగా విశ్వాసంలో దేవుని కొరకు బలంగా ముందుకెళ్ళండి. నేను వద్దను. కొంతమంది లోపలేసి పెడితే అదే ఉంటుంది లేని వీడి దాకా కూడా తింటారు, అది అరగదు, నిద్ర రాదు, లోపల పోయి బయటికి రాదు. వాళ్ళ బాధ వర్ణనాతీతమండి. నేను చూస్తూ ఉంటా కాబట్టి చెప్తున్నా అంతే. ఇది తినకూడదు, బీపీనో షుగరో ఇంకొకటో గుండె జబ్బో ఉంది, తినకూడదు. తినకపోతే నష్టం వస్తుందా? నీ ఆరోగ్యానికంటే మీ చిన్న ఏముందండి? ఈ ముక్క చూస్తుంటే ఈయన మనిషికి ఊరుకోండలేడు, ఆ స్వీట్ చూస్తుంటే ఊరుకోండలేడు. ఈ ఒక్కటే చివరికి ఇక లోపల అది చిన్నగా పెరిగిపోయి ఉంటుంది. ఎందుకు కొని తెచ్చుకోవాలా? చిన్నవే. ఇంకా మరి పెద్దవి నీ దగ్గరకు వచ్చి నీ కళ్ళు ఎదురు అంటే నువ్వు ఊరుకుంటావా ఏంటి? మనం ఊరుకుంటావా ఏంటి? అయితే దానియేలు అంటాడు, నాకొద్దు మహాప్రభు. అందుకు మనం అనాలి ఈరోజు నుంచి, మాకొద్దు మహాప్రభు, మాకొద్దయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సాయం చేస్తాడు. అందుకోసమే అట్లా నిలబడ్డారు కాబట్టి భోజనం కాడ మళ్ళా మాడిపోయే అగ్నిలో 7 అంతల అగ్ని చేసిన దాంట్లో వేసిన కూడా లైబాయి సబ్బుతో స్నానం చేసినట్టు స్విమ్మింగ్ పూల్లో హాయిగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తప్పిస్తాడంతే, నిలబడేసి ఉండాలంతే. నిలబడాలి, మనసు ఉండాలా. ఆ మనసుకు కుదుట చేసేది లేక నెమ్మది ఇచ్చేది ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం టచ్ చేసి నేను ముగిస్తా. 4వ అధ్యాయం 13వ వాక్యం మీకు విన్నదే. నన్ను బలపరచు వారిని యందు నేను దేవుని కోసం సమస్తము చేస్తానంటాడు. 4:13 ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన చేశాడు. ఎన్నో శోధనలు వచ్చాయి. ఎవరైనా అనింది? పౌలు గారండి. నీకొచ్చింది చిన్న తలనొప్పి అండి, నీకొచ్చింది చిన్న కడుపు నొప్పి అండి, నీకొచ్చింది చిన్న జ్వరం అండి, నీకొచ్చింది కేవలం ఏమవుతుందండి? పోగని షుగరే, బీపీ, గుండె జబ్బే, కానీ ఏమవుతుంది? నిన్న కొన్ని మాటలేనండి, ఒక లిస్టు చెప్తా, రాసుకొని మళ్ళీ తర్వాత చదువుకోండి. ఏ విధంగా ఆయన అనుభవించినాడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి.
చూడండి, ఆ లిస్టు చెప్తా, రాసుకోండి, ఆ చదువుకోండి. తర్వాత 11వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22 వచనాల నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి మాటలు. ఎన్ని శోధనలు వచ్చినాయి, నిలబడ్డాడో అక్కడ చక్కగా. ఊరికి నేను చదువుకుంటూ వెళ్తా, చెప్పండి వీళ్ళ గురించి బాగా గమనించండి. వారు హెబ్రీయుల, నేను హెబ్రీ వాడినే. వారు ఇశ్రాయేలీలా, నేను కూడా ఇశ్రాయేలీ వాడినే. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టి వాడినే. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాళ్ళ వలె మాట్లాడుచున్నారు. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడి, మరీ విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో. ఎన్నిసార్లు? ఒకసారేనా? అనేక పర్యాయములు చెరసాలలో వేయబడి ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు, ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణాలలో నదుల వలనైన ఆపదలు, దొంగ వలనైన ఆపదలు, నా స్వజన వలనైన ఆపదలు, తర్వాత అన్ని జనుల వలనైన ఆపదల్లోను, పట్టణాలలోను, అరణ్యములలోను. చెప్పుకుంటూ వెళ్తే అక్కడ కింద చూడండి ఎంత, ఎక్కడ ఒక దాంట్లో ఉండవాను. నేను శోధన భరించలేకపోతున్నా పాస్టర్, ఏడుస్తా ఉన్నావు. ఏడ్చొద్దు, ధైర్యం తెచ్చుకో, ఏడ్చకో, ఇవి చదువుకో, అవి చదవండి. అందుకనే పేతురు భక్తుడు అన్నాడు 4:16, ఎవడైనను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక అందును బట్టి దేవునిని మహిమ పరచవలెను. హల్లెలూయా. క్రైస్తవుడైనందుకు సిగ్గుపడకూడదు. అందును బట్టి శ్రమలు వస్తున్నాయా రాని, బాధలు వస్తున్నాయా రాని, కష్టాలు వస్తున్నాయా రాని, అనారోగ్యం వస్తుందా రాని, అవమానాలు ఎదురుతున్నాయా రాని, లేదా నీ స్వజనుల ద్వారా, శత్రువుల ద్వారా, పోతున్న మార్గముల ద్వారా, పనుల ద్వారా, డ్యూటీల ద్వారా, చదువుల ద్వారా, నువ్వు వెళ్ళే చోటనా, ఎక్కడైనా, దేని ద్వారా అయినా. పౌలు గారి దాంట్లో నాకు తెలిసి 0.00000000000001 కూడా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు బాధపడితే ఎట్లా అండి? బాధపడొద్దు. బాధ దేవునికి చెప్పు. వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని ఏడుస్తున్నావు, దేవునికి చెప్పేడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. శోధన సహించువాడు ధన్యుడు. అట్టి వారికి జీవ కిరీటం పరలోకమందు మనకు ఉంది. లేదు, అక్కడ పనికత దేవుడు ఎరుగు, ఇక్కడ నాకంటే ఆయన ఇక్కడ కూడా చెప్తున్నాడు, శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణముగా మార్చబడతా. ఎలీషాకు శోధన వచ్చింది. బహుమానాల రూపంలో, బట్టల రూపంలో, డబ్బుల రూపంలో, బంగారు రూపంలో, వెండి రూపంలో. నాకొద్దు, నిలబడ్డాడు. ఎలీషా ఆత్మీయ జీవితం అద్భుతం. దానియేలుకు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు వచ్చింది భోజన రూపములో, ఎంజాయ్ చేసే రూపములో, ఫుల్గా తాగి తందనాలే ఆడే రూపములో, రాజుకున్న సమానత్వాన్ని పొందే రూపములో. నాకొద్దు, మాకొద్దు అన్నారు. అందుకు దానియేలు సింహాన్ని నోళ్ళను మూపించాడు. అపోస్తలుడైన పౌలుకు శోధనలు భయంకరంగా వచ్చాయి. అన్నిటి తట్టుకొని తాలకుండా ఈ రోజున నువ్వు, నేను, మనం వినడానికి 14 పత్రికలను దేవుడు రాశాడు. 14 పత్రికలు. ప్రతి పత్రికలో ప్రతి మాట ఈ లోకములో విలువ కట్టలేనిది ఏదైనా ఉందంటే మనం బంగారు, వెండి, ముత్యాలు అవి అంటాం కదా, అంతకు మించి అంత మంచి మాటలు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియవద్దు, ఏడ్చుకుంటూ అలానే
భక్తి మానుకోనో, విశ్వాసములో తగ్గిపోయో, నమ్మకాన్ని మానుకోనో, దేవుని ఆరాధించటంలో వెనకబడో, లేకపోతే వాక్యం చదివే విషయంలోగా దేవుని కొరకై ఈ యుద్ధ భూమిలో ఈ విశ్వాస పోరాటంలో నడుస్తున్న నీవు వెనకబడొద్దు, తగ్గిపోవద్దు. నిలబడే టైం వచ్చింది నీకు. నిలబడో, నీ భక్తి వ్యర్థం కాకుండా ఉంటుంది. శోధన సమయంలో నిలబడితే చాలు, ఆయన చూసుకుంటు. నువ్వు నిలబడు, నేనే చూసుకుంటా అన్నాడు చాలా సందర్భాల్లో. నువ్వు నిలబడు అంతే. నాకు నిలబడికి నాకు బలం లేదు, నిలబడమని చెప్పిన అంతే. నీకు బలం ఉంది లేదు నేను అడిగినా. నేను నువ్వు ఆ పని చేయి. నా చేతులు చచ్చుబడినాయి. నీ చేతులు చచ్చుబడినాయి, బలంగా ఉన్నాయి, నేను అడిగినా. నువ్వు ఆ పని చేయి అంతే. నువ్వు నాకు తెచ్చి, నా దగ్గర ఏముంది, ఉన్నది ఇది, నేను ఎంత పేదవాడిని, నిన్ను అడిగినా నువ్వు కోటేశ్వరుడు లేదు దానివు అని అడిగింది మర్యాద ఇచ్చేయి. నేను కదా నీకు ఇచ్చేది, నేను కదా నీకు చూసుకునేది. ఇది నేను నా భాషలో మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రాలయ్యా. దేవుడు కూడా అంతే అనేదిగా, దేవుని మాట ఇది అదే. అంటే మీకు అర్థం కావాలనే మాట చెప్తున్నా కనుక జ్ఞాపకం చేసుకుని నేను ముగిస్తున్నాను. శోధన సహించువారు ధనిలో, అట్టి వారిది జీవకిరీటాన్ని పొందుకునేవారిగా తన్ను ప్రేమించి ఆయన ముందుకు తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఈ లోకంలో మనం ఉండగా మనం అనుభవించే ప్రతి ఆశీర్వాదం నువ్వు మర్చిపోయినా, నువ్వు అడిగింది మర్చిపోయినా, నువ్వు అడిగినది పక్కన పెట్టేసినా ఆయన గుర్తుంది. ఆయన డైరీలు రాసుకున్నాడు, మొత్తం రాసుకున్నాడు. నువ్వు విన్నవించే ప్రతిదీ రాసుకున్నాడు ఆయన. నువ్వు కార్చిన కన్నీరు అదంతా ఎత్తి పెట్టాడు బుడ్డిలో. నీకు ఆయన చూసి లెక్క మొత్తం ఇచ్చేస్తాడు తిరిగి. అంతింత కాదు, వడ్డీతో సహా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయపడాకు. యోబు కథ మనకు తెలుసు కదండి. అన్నీ కోల్పోయినాడు, నిలబడ్డాడు అంతే. వడ్డీతో సహా వచ్చిందే లేదా? ఫిక్స్డ్ డిపాజిట్ డబల్ వస్తుందంట చూడు, 200 ఆశీర్వాదం వచ్చిందా లేదా? అంతే. అట్టి కృప నీకు మనందరికీ ఈ శబ్ద తరంగాల ద్వారా వినేవారికి, లైవ్లో చూస్తున్న వారికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, నాతో మీరు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలయ్యా.